హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా పెన్షన్ పొందే వాళ్ళకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,016 అలాగే రూ. 6,016కి సంబంధించి ఒక తీపి కబర్ను అయితే ఈరోజు వెల్లడించింది. దీనికి సంబంధించి పూర్తిస్థాయి సమాచారాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కొత్త పెన్షన్లు ఎప్పుడు మంజూరు అవుతాయనే సమాచారం గురించి తెలుసుకుందాం. అలాగే జూలైకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఆగస్టులో ఇస్తున్నారు. అయితే ఈ ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ ఎప్పుడు రాబోతుందనే సమాచారం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే మీ అందరికీ ఒక ప్రశ్న ఏంటి అంటే, ఆగస్టులో ఆసరా పెన్షన్ మీకు అందిందా అందలేదా? అందుతేనేమో ఎస్ అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ చేయండి. ఈ ప్రశ్న అడగడానికి గల కారణం ఏంటి అంటే, చాలామంది ఆందోళన చెందుతున్నారు, పక్కన వాళ్ళకు వచ్చాయంట మాకు రాలేదంట అని చెప్పేసి. ఒకసారి మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ను చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి కూడా ఇంకా ఆసరా పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించలేదు. దీనికి సంబంధించి విడతల వారీగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయబోతుంది. బహుశా ఈ నెల 24 నుండి 31వ తారీఖులలో ఇస్తుంది అనే సమాచారం అయితే తెలుస్తుంది. కాకపోతే కొన్ని జిల్లాలలో కొన్ని మండలాలలో త్వరగతిన ప్రారంభించినా కూడా పూర్తి స్థాయిలో 100% అనేది ఈ నెల చివరికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయనుంది. మొత్తానికి నా ప్రశ్న ఏంటి అంటే, మీకు ఆగస్టులో ఆసరా పెన్షన్ అందిందా అందలేదా? అందితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఒక్కసారి మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. తెలంగాణ రాష్ట్రంలో తోటి వారికి అందిందా అందలేదా, ఏ విధంగా కామెంట్ చేస్తున్నారు అనేది కింద అర్థమవుతుంది. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్లో కనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వడబోత కార్యక్రమాన్ని చేపడితే 10 లక్షల వరకు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్లను మంజూరు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 15,000 మంది డబల్ పెన్షన్ను పొందుతున్నట్లుగా కూడా సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ కొత్త జాబితాకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 50 నుండి 60 లక్షల మంది లబ్ధిదారులు ఉండొచ్చని భావిస్తుంది. ఇక్కడ చేయూత పథకం అనేది రూ. 4,016 అయితే, వికలాంగులకి సంబంధించి అందించేది రూ. 6,016. అయితే ఇక్కడ చాలా వ్యత్యాసం ఉంది. చేయూత పథకం రూ. 4,016లో 8 కేటగిరీలు వాళ్ళు ఉన్నారు. వృద్ధులు కావచ్చు, వితంతువులు కావచ్చు, అలాగే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు. కాబట్టి వీళ్ళ సంఖ్య అధికంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడానికి మరింత సమయం పడుతుంది అని చెప్పేసి చెప్తుంది. వికలాంగులకి సంబంధించి ఖచ్చితంగా ఒక ధృవీకరణ పత్రం 40% ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సంటేజ్ ఉండి మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఈ పథకాలు పొందాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళది సులభంగా గుర్తించడానికి ఆస్కారం ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో రూ. 4,016 చేయూత పథకానికి సంబంధించి దాదాపుగా 8 కేటగిరీలు ఉన్న సందర్భంగా గుర్తించడంలో కాస్త ఆలస్యం అవుతుంది అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఆసరా పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లబ్ధిదారులకు అందించబోతుందనే గుడ్ న్యూస్ని అయితే వెల్లడించింది. దీనికి సుమారుగా 800 కోట్ల రూపాయలు ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయబోతుండగా తెలుస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి 23,000 కోట్ల రూపాయల పెన్షన్కి సంబంధించి ప్రతిపాదనలు చేస్తే 15,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు అయితే ఓకే చేయడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ నెలలో ఈ ఆసరా పెన్షన్ పెంపు చేసి లబ్ధిదారులకి కూడా త్వరలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే గ్యారంటీలను ఈ గృహజ్యోతి కావచ్చు, అలాగే ఫ్రీ బస్ ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ దసరా కానుకగా రాష్ట్ర ప్రభుత్వం మరో 2 పథకాలను ప్రారంభించాలని చూస్తుంది. ఈ 2 పథకాలలో ఈ రూ. 4,016 చేయూత పథకాన్ని త్వరగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందనే సమాచారం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తానికి కొత్త ఆసరా పెన్షన్లు అనేవి రేషన్ కార్డులతో సహా కలిపి ఇస్తారనే అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రస్తావించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో 4,016 అనేవి సెప్టెంబర్ నెలలో పూర్తి స్థాయిలో స్పష్టత రానుందనే సమాచారం అయితే తెలుస్తుంది. ఆగస్టుకి సంబంధించిన ఆసరా పెన్షన్ కూడా ఈ నెల 24 నుండి 25 తేదీలలో లబ్ధిదారులకి గ్రామాల పోస్ట్ ఆఫీసుల ద్వారా లేదంటే ఇంటి వద్దనే అందించే ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఆసరా చేయూత పథకానికి సంబంధించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.